తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి కట్టి హేమాలంతా ప్రచారం చేశారు. దేశంలోని 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు వచ్చి లాబియింగ్ చేశారు. కానీ ఫలితం రాలేదు. ఒకే ఒక్కడు బక్కపలుచని కేసీఆర్ ను ఎవరూ ఏమీ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ అంత ఏకగ్రీవంగా గెలిచారంటే పథకాలే కారణం. అందుకు ఓట్లు కురిపించింది రైతు బంధువేనట. తెలంగాణ రైతులకు పంట సాయంగా సీజన్ కు 4000 చెల్లిస్తున్న ఈ పథకమే కేసీఆర్ కు బంగారమైంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ పథకాలపై దేశంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీజేపీ దృష్టి పడింది. కేసీఆర్ కు ఆపద్బంధువైన రైతు బంధును బీజేపీ అక్కున చేర్చుకునేందుకు సిద్ధమైంది. రైతు బంధు గురించి ఇటీవలే ప్రధానితో కేసీఆర్ భేటీ సందర్భంగా మోదీ ఆరా తీశారట. ఆ పథకం ఉద్దేశాలు, లాభం గురించి కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నాడట. ఈ పథకం అమలు చేస్తే ఈసారి అధికారం మీదేనని కేసీఆర్ మోడీకి భరోసానిచ్చినట్టు తెలిసింది. అందుకే ఉన్నపలంగా ఇప్పుడు మోదీ కేసీఆర్ రైతు బంధును దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ దెబ్బతో కేసీఆర్ క్రెడిట్ దేశవ్యాప్తం కానుంది. రైతు బంధు తెలంగాణలో కేసీఆర్ పెట్టిన స్కీమ్. ఇది కేంద్రం అమలు చేస్తే జాతీయ మీడియా అంతా కేసీఆర్ ను 1000 నోళ్ల పొగడ్డం ఖాయం. కేసీఆర్ తెలివితేటలు సూపర్ అంటూ విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే ఒక్క దెబ్బకు ఇప్పుడు కేసీఆర్ కు 2 లాభాలు. అటు దేశవ్యాప్తంగా పేరుతో పాటు ఇటు రైతు బంధుకు కేంద్రం నిధులు ఇస్తుండటంతో రాష్ట్రంపై భారం కూడా తగ్గిపోనుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.